హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ కూర చేస్తున్నా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ. కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి బౌల్ వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసేసేయాలి. ఇవి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. వాటర్లో ఉప్పు వేసి వంకాయ ముక్కలను ఆ వాటర్లో వేసేసుకుంటే కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటాయి. ఇక్కడ ఆనియన్స్ 5 మినిట్స్ వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. 5 మినిట్స్ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి. పసుపు ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అందులో వంకాయ ముక్కలను వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత అందులో టమాటాను వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన ముక్కలకు సాల్ట్ అనేది మంచిగా పడుతుంది, త్వరగా కూడా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసేసి అందులో 1/2 గ్లాస్ వాటర్ను వేసేసుకోవాలి. వాటర్ వేసి సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకొని సరిపోకుండా ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. మూత పెట్టి వంకాయ ముక్కలు పూర్తిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి వంకాయ ముక్క ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవాలి. ఇలా విరిగిపోతే సరిపోతుంది. అంతేనండి. స్టవ్ పైన దించేసి ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ టమాటా కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.